కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా గట్టి పోటీ వస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి కూడా ఆయన ముందుకు పోతూ ఉన్నాడు. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలకు పైగా గెలుపొందడంతో కూడా కడప కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి జోరుగా కూడా పోటీ వస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. మహానాడు కూడా కడప ప్రాంతంలో జరిపేందుకు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడంతో అక్కడ ఆ పదవికి గట్టి పోటీ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే టీడీపీ అధ్యక్ష పదవి ముగుస్తున్న నేపథ్యంలో కూడా కొత్తగా ఉన్నటువంటి టీడీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ అయితే ఆ పదవి వైపు చూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఇప్పటికే వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి కార్యరూపం దాల్చలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. శ్రీనివాసరెడ్డి గారు అదే ఉమ్మడి కడప జిల్లాకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేయటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహానాడుకు ఆయన సమయాత్తం అవుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రూపురేఖలు మారుస్తూ అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి మహానేతగా, ఆర్థిక బలం, అంగబలం ఉన్నటువంటి నేత మాధవరెడ్డిని కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే పదవికి సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్, అదేవిధంగా భూపేష్ రెడ్డి, అదేవిధంగా బీటెక్ రవి, వీరు ముగ్గురు కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే భూపేష్ రెడ్డి జమలమడుగు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన అంతగా చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా పెద్దగా పరిచయం లేదని కొంతమంది చెప్తా ఉన్నాడు. సీఎం సురేష్ కూడా తన అన్న ద్వారా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి సిఫార్సులు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మనకి బీటెక్ రవి దూకుడుకు సంబంధించి ఆయన దూకుడుగా వెళ్లే నేత కాబట్టి కార్యకర్తలతో ఆయన ర్యాపో మెయింటైన్ చేస్తారా లేదా అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే శ్రీనివాసరెడ్డికే ఈసారి మళ్ళీ ఆ పదవి దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీని గాడిలో పెట్టడంలో శ్రీనివాసరెడ్డి 2024 ఎలక్షన్కు ముందు నుంచి ఎలక్షన్ అయిపోయిన వరకు కూడా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో బాగా పడ్డాయని, అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ అక్కడ ప్రయోగాలు చేసే ఆలోచన కూడా ఆయనకు లేదని, ఇప్పుడున్నటువంటి నేతనే కొనసాగిస్తారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ కూడా, శ్రీనివాసరెడ్డి గారి మిస్సెస్ కూడా, మాధవరెడ్డి గారు కూడా యాక్టివ్గా కూడా కడప కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో పనిచేసే నేతను కాదని మళ్ళీ మిగతా వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ పార్టీకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో కూడా మహానాడులోనే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎవరనేది కూడా ప్రకటిస్తారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కొంత ఆసక్తిగా ఎదురు చూస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు.